హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఇక సునంద ఒక పెళ్లిళ్ల పేరయ్యను ఆఫీస్కి రమ్మని చెప్తుంది. అతను ఆఫీస్కి వస్తాడు. నా కొడుకుకి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒక మంచి అమ్మాయిని చూడు, పెద్దగా టైం లేదు, వీలైనంత త్వరగా చూడమని చెప్తుంది. అతను ఓకే మేడం, మీరు చూసి ఆశ్చర్యపోయే అందమైన అమ్మాయిని చూస్తాను, త్వరలోనే ఫొటోస్తో కలుస్తాను అని అంటాడు ఆ పెళ్లిళ్ల పేరయ్య. ఇదంతా వింటుంది అలేఖ్య. విని సునందగారితో మాట్లాడాలని ఆఫీస్ బయట సునంద కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ జీవన అలేఖ్యతో మా అత్తయ్యగారు ఆదిత్య బావగారికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఉంటుంది. ఇక సునంద బయటికి రాగానే మేడం అని పిలుస్తుంది. ఏంటి అలేఖ్య, నాతో ఏమైనా మాట్లాడాలా అని సునంద అడుగుతుంది. అవును మేడం అంటుంది. ఏంటో చెప్పు అంటుంది సునంద. నేనిలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు అని భయపడుతూ చెప్తూ ఉంటుంది అలేఖ్య. అనుకుంటే ఆగిపోతావా అని సునంద అంటే, లేదు లేదు చెప్పాలి అంటుంది అలేఖ్య. కొన్నిసార్లు మనం ఎదుటివాళ్ల గురించి కాకుండా మన గురించి ఆలోచిస్తే అడగాలో ఆలోచించాలో మనకే అర్థమవుతుంది అని సునంద చెప్తుంది. అయితే నేను అడుగుతాను మేడం అంటుంది. అడుగు మరి అని సునంద అంటుంది. ఆదిత్యకి మళ్లీ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది అని అలేఖ్య చెప్తూ ఉంటే, ఎవరు చెప్పారు నీకు అని సునంద ప్రశ్నిస్తుంది. మ్యారేజ్ బ్యూరో పర్సన్ వచ్చారు కదా, చూస్తే అర్థమైంది అంటుంది. సరే, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది. మీకైతే తెలుసుకదా, ఆదిత్య నేను ఎంతగా లవ్ చేసుకున్నామో. అన్ఫార్చునేట్లీ ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. బండసీను అన్యాయంగా నా మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత మరోసారి తాళి కట్టించుకోవలసి వచ్చింది. తప్పలేదు. మీరు ఒక్కసారి నా గురించి ఆలోచిస్తే నేను ఆదిత్య జీవితంలోకి రావాలనుకుంటున్నాను. ఆదిత్యలో పాత ప్రేమ అలాగే ఉంది, నాలోనూ ఆ ప్రేమ అలాగే ఉంది. ఆదిత్య నాకు దక్కకపోవడానికి కారణమైన ఆనంది ఇప్పుడు ఆదిత్య జీవితంలో లేదు అని అలేఖ్య చెప్తూ ఉంటే, కానీ సీను నీ జీవితంలో ఉన్నాడు కదా అని సునంద అంటుంది. నేను సీనుకి విడాకులిచ్చి ఆదిత్యను పెళ్లి చేసుకుంటాను అంటుంది అలేఖ్య. అందుకు సీను ఒప్పుకుంటాడా అని సునంద అడుగుతుంది. ముందు మీరు ఒప్పుకుంటే అందరినీ నేనొప్పిస్తాను అని అలేఖ్య చెప్తుంది. నేను నా కొడుక్కి ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంతే, కాని మరో జంటను విడగొట్టి నా కొడుక్కి జంటను చెయ్యాలనుకోవట్లేదు. అది కాదు మేడం, గతం గతః. మీరిద్దరికీ రాసిపెట్టలేదు కాబట్టే విడిపోయారు. ఆ రాసి ఉంటే అప్పుడే కలిసేవారు. ఇక దీని గురించి మాట్లాడటం అనవసరం. మేడం ప్లీజ్ మేడం, నీతోటి ఆడదాన్ని, అర్థం చేసుకోండి మేడం. సారీ అలేఖ్య, నేను అర్థం చేసుకోలేను. దానికి 2 కారణాలున్నాయి. నేను నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆనంది మీద పగతో తన ఫ్రెండ్ భార్యని తన భర్తకి ఇచ్చి పెళ్లి చేశాను అని ఆనంది అనుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు. అలాగే సీను ఆదిత్యకి ఫ్రెండ్. ఎలా తను మరొకరి భార్యని తన భార్యగా అనుకుంటాడు? సింహాద్రి, పద్మమ్మ, సీను వీళ్లందరికీ నేనేదో అన్యాయం చేసినట్టు గొడవ చేస్తారు. ఇదంతా అవసరమా? మేడం ప్లీజ్ మేడం, వదిలే అలేఖ్య. నా కొడుకుని నేను ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అది నువ్వు కాదు. ఈ విషయం ఇక్కడితో వదిలే. మేడం మేడం ప్లీజ్ మేడం, మీ కాళ్ళు పట్టుకుంటా మేడం. ఒక ఆడదానిగా నా బాధ అర్థం చేసుకోండి. నేను సీనుకి భార్యని మాత్రమే, కాని నా మనసులో మాత్రం ఆదిత్యనే ఉన్నాడు. ఆదిత్య నిన్ను అలా అనుకోవట్లేదు. నువ్వు వెళ్ళిపోయిన ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా నీ గురించి తలుచుకోలేదు. తలుచుకోలేదంటే ఏంటర్థం? అది మనసులో నువ్వు లేవని. ఇక నువ్వు తనని మర్చిపోతే మంచిది. మేడం ప్లీజ్ మేడం, నేను ఆదిత్యను ఒప్పిస్తాను, ముందు మీరు ఒప్పుకోండి అంటుంది. అలేఖ్య, నీకు కాబట్టే సహనంగా సమాధానం చెప్తున్నాను. లేదంటే ఇలా మాట్లాడినందుకు నీ చెంప పగిలేది. మర్చిపో అన్నాను, మర్చిపో. నా కొడుకుని డిస్టర్బ్ చేయకు. మరోసారి నన్ను ఈ మాట అడిగాగు అంటే నువ్వు ఈ ప్లేస్లో ఉండే ఆఖరి రోజు ఇదే అవుతుంది అని అలేఖ్యకి గట్టిగా చెప్పి సునంద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి జీవన వస్తుంది. ఏంటి ఫీలవుతున్నావా అనడుగుతుంది. అంతా చూసేశావా అని అలేఖ్య అడిగితే, మొత్తం చూసేశాను అని చెప్తుంది జీవన. మరి వచ్చి రిక్వెస్ట్ చేయొచ్చు కదా అని అలేఖ్య అంటుంది. అప్పుడు నా చెంప పగిలేది. ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో అప్పుడు అలాగే హ్యాండిల్ చేయాలి. తొందరపడకూడదు అలేఖ్య. అత్తయ్యరి ఎలా రియాక్ట్ అయిందో మనకు అర్థమైంది కదా అని జీవన చెప్తుంది. అంటే నేను ఆదిత్యని వదిలేసుకోవాలా అని అమాయకంగా అలేఖ్య అడుగుతుంది. ఎవ్వరిని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నీకు ఏం కావాలో నేను చేస్తాను, సరేనా అంటుంది జీవన. సరే చేవా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను ఆదిత్య కోసమంటుంది అలేఖ్య. ఆనందిని ఈ ఆఫీస్లో నుంచి గెంటి వేయడానికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటో రా చెప్తాను అని అలేఖ్యని జీవన లోపలికి తీసుకువెళ్లి ప్లాన్ వివరిస్తుంది. ఆనంది మొబైల్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిన డిజైన్స్ని వేరే కంపెనీ వాళ్లకి లీక్ చేయాలి. దాంతో ఆ డిజైన్స్ని లీక్ చేసింది ఆనందీనే అని నేను నిందరి ముందర నిరూపిస్తాను అని జీవన అలేఖ్యని నమ్మించి ఆ పని చేసేటట్టు చేస్తుంది. ఇంక లేదుగా, జీవనం చెప్పినట్టు
ఆనంది మొబైల్ ఆనంది చూడకుండా తీసుకొని వేరే కంపెనీ వాళ్లకి ఆ డిజైన్స్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఇంక జీవన ప్లాన్ సక్సెస్ అని సంబరపడిపోతుంది. ఇంకా ఆదిత్య ఆనంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తారు డిజైన్ సబ్మిట్ చేయడానికి. ఆదిత్య టెన్షన్ పడుతూ ఉంటాడు. అది గమనించిన ఆనంది, ఆదిత్యగారు, వాటర్ తాగండి. నేనేం అరగలేదు ఆనంది. చూస్తూ ఉంటే మీరేదో టెన్షన్గా ఉన్నట్టున్నారు. జీవితంలో ఏదైనా కొత్తగా చేసేటప్పుడు కాస్త టెన్షన్ ఉంటుంది. బట్ ఇది భయం కాదు, జాగ్రత్త అంటాడు. మనమంతా కరెక్ట్గానే చేస్తున్నాం. ఆదిత్యగారు, వాటర్ తాగండి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న అసిస్టెంట్, సర్, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆనంది, వెళ్దాం పదండి. మీరు వాటర్ తాగండి. ముందు పదండి. ఓకే అండి. చెప్పండి సార్. హలో సార్. హలో, మీరు కేడీ గార్మెంట్స్ కదా? ఎస్ సార్. ముందు మీ డిజైన్స్ ఇవ్వండి. ఎస్, ఇదిగోండి సార్. మీ డిజైన్సా? ఎస్ సార్. ఇప్పుడే ఆల్రెడీ వేరేవాళ్లు రిజిస్టర్ చేయించారు కదా? నో సార్, ఇవే యూనిక్ డిజైన్స్. వేరేవాళ్లు రిజిస్టర్ చేయించి ఛాన్సే లేదు. అవును మేడం, సేమ్ డిజైన్స్ వేరే కంపెనీ వాళ్లు రిజిస్టర్ చేయించారు. మీరే చూడండి అని అక్కడున్న ఆఫీసర్ ల్యాప్టాప్లో ఆనందీ కంపెనీ డిజైన్స్ చూపిస్తాడు. ఆదిత్యగారు, ఈ డిజైన్స్ అచ్చం మన డిజైన్స్ లాగానే ఉన్నాయి. మీ డిజైన్స్ ఈ డిజైన్లాగా ఉండటం కాదు, ఈ డిజైన్స్ లాగే మీ డిజైన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్లు మీకంటే ముందే రిజిస్టర్ చేయించారు అని చెప్తాడు. వాళ్లు ఫేక్ సార్, మా డిజైన్స్ ఒరిజినల్ అంటుంది. అవన్నీ మాకు తెలియవు మేడం. ఒక రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తే వాళ్లు మీమీద కేసు పెడతారు. ఆ తర్వాత మీరు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను లాయర్ని. అయితే మరి మంచిది, మీకు చట్టం గురించి బాగా తెలుసుంటుంది. ఆ కంపెనీ వాళ్లదో చెప్పండి, నేను వాళ్లతో డీల్ చేస్తాను. ఒకరి విషయాలు మరొకరికి చెప్పకూడదు మేడం. చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? అదంతా నాకు తెలీదు సార్. ఇక నాతో డిబేట్ చేయకండి, మీరు బయల్దేరచ్చు. సార్, దీనికోసం మేము ఎంత కష్టపడ్డామో తెలుసా మీకు? అవన్నీ మాకు తెలియవు మేడం. ముందు మీరు వెళ్ళండి. అరే, చెప్తుంటే అర్థం చేసుకోరే. ఆనంది, అర్థం చేసుకోవాల్సింది వాళ్లు కాదు, మనం. ఆదిత్యగారు, ఏమని అర్థం చేసుకోవాలి? మనల్ని ఎవరు చీట్ చేశారు? ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. వెళ్దాం పదా అంటాడు ఆదిత్య. ఇంకా ఆఫీస్లో చైతన్య చాలా సంతోషపడిపోతూ, మనమందరం గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేయాలి. దేనికిరా? ఈరోజు ఆనందీ మేడం ఫైనల్ చేసిన డిజైన్స్ రిజిస్ట్రేషన్కి వెళ్లాయి కదా? రే, భజన ఆపరా. నీకు ఆనంది అనే పేరు తప్పితే మరేం రాదా అంటుంది సునంద. డాడ్, నువ్వు చెప్పు. ఈ ప్రాజెక్టు కోసం అన్నయ్య వదిన ఎంత కష్టపడ్డారో తెలుసు కదా అని చైతన్య చెప్తూ ఉండంగానే ఆదిత్య ఆనంది ఆఫీస్కి వస్తారు. అన్నయ్య, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ముందు మనమందరం రెస్టారెంట్కి వెళ్దాం పదా, అక్కడ ఏం జరిగిందో తెలియకుండా అంటూ ఉంటారు చైతన్య. చైతన్య, నాకు కొంచెం ఫ్రీగా ఉండనిస్తావా అని ఆదిత్య చిరాకు పడుతూ ఉంటాడు. నిన్ను వదిలే ప్రసక్తే లేదన్నయ్యా. ఆనందీ మేడంది లక్కీ హ్యాండ్. మీరిద్దరూ కలిసి రిజిస్ట్రేషన్ చేయించారంటే మనమే విన్నవుతాం. మీరు డిజైన్స్ కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను మీరిద్దరికీ గ్రాండ్గా పార్టీ ఇవ్వాల్సిందే. చెప్పేది వింటావా లేదా? ఏమైందన్నయ్యా? అసలు రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ జరక్కపోవడమేంటిరా? ఫ్రాడ్ జరిగిందమ్మా. అసలు ఏం జరిగిందో చెప్పరా అని సునంద అడుగుతుంది. మన రిజిస్ట్రేషన్ చేయించాల్సిన డిజైన్స్ లీక్ అయ్యాయి. అవన్నీ వేరేవాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. మన డిజైన్స్తో వేరేవాళ్ల పేరు మీద ఎలా రిజిస్టర్ అవుతాయిరా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్నా అని ఆదిత్య చెప్తూ ఉంటే ఇంక జీవన ఆనంది వైపు చూస్తూ, ఆనందికి తెలియకుండా ఏదీ జరగదు అని చెప్తుంది. ఇంకా ఆనందికి కోపమొచ్చి, జీవన అని గట్టిగా అంటుంది. ఇదేం చిన్న విషయం కాదు ఆనంది. కోట్లు పెట్టుబడి పెట్టి మొదలుపెట్టిన వ్యాపారం పోతే డబ్బు మాత్రమే కాదు, పరువు కూడా పోతుంది అని సునంద కోపంగా ఆనంది మీద అరుస్తుంది. అంతా సీక్రెట్గానే ఉంచాం మేడం, కాని ఎట్లా లీక్ అయిందో తెలవట్లేదు. మన కంపెనీ డిజైన్స్ మనకి తెలియకుండా ఎవరు లీక్ చేస్తారు అని ఆనంది చెప్తూ ఉండగా, చూడండి, పురుషోత్తం గారు వస్తున్నారు అని శశికాంత్ చెప్తాడు. నమస్తే సార్. ఆనంది, జరిగిందంతా నాకు అర్థమైంది అమ్మా. ఇప్పుడు నాకు కావాల్సింది వివరాలు కాదు, తప్పు ఎవరు చేశారు, ఎలా జరిగింది. నేను డబ్బు నష్టపోయినా సహిస్తాను, కాని నిర్లక్ష్యాన్ని అస్సలు సహించను. ఆనంది, నీమీద నాకు పూర్తి నమ్మకముంది, కాని వ్యాపారపరంగా అందరినీ ఒకేలా చూడాలి. అందుకే ఇక్కడున్న మీ అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాను. ముఖ్యంగా దీనికి పూర్తి బాధ్యత చేపట్టిన ఆనంది ఆదిత్యలే సమాధానం చెప్పాలి అని పురుషోత్తం గారు అంటారు. తప్పు చేసిన వాళ్లే సమాధానం చెప్పాలి అంటే ఎలా జరుగుతుంది అని జీవన వెటకారంగా చెప్తూ ఉంటుంది. జీవన, నువ్వు ఎవరిని తప్పుపడుతున్నావో అర్థమవుతుందా? నేను తప్పుపట్టేది పురుషోత్తం గారి రిప్రజెంటేటివ్ మేడం ఆనంది గారిని అని జీవన చెప్తుంది. జీవన, మీరెందుకు మాట్లాడుతున్నారు అని చైతన్య అంటే, సమస్య వచ్చినప్పుడు ఎవరిని నిందిస్తారో, ఎవరిని నిలదీస్తారో, మోసం చేసింది ఎవరో, వెన్నుపోటు పొడిచింది ఎవరో, ఏ డబ్బు ఆశ చూపిస్తే లొంగిపోయారో మనకు తెలియాలి కదా. పురుషోత్తం గారి ముందు మా అత్తయ్యగారు తలదించుకొని నిలబడాలి, అది నాకు ఇష్టం లేదు అని జీవన అంటుంది. యు ఆర్ రైట్ జీవన,
చెయ్యని తప్పుకి మనమెందుకు తలదించుకోవాలి? ఈ మోసానికి పాల్పడింది ఎవరో మనకి తెలియాలి అంటుంది. తెలియాలి అంటే ముఖ్యమైన వాళ్లని చెక్ చేయాలి అని జీవన అంటే, ఎవరమ్మా ముఖ్యమైన వాళ్ళు అని శశికాంత్ అడుగుతాడు. డిజైన్స్ వేసిన మన డిజైనర్స్ని, వాటి పూర్తి బాధ్యతల్ని తీసుకున్న మేడం ఆనందీగారిని అని జీవన చెప్తుంది. నామీదనా నీ అనుమానం అని ఆనందీ అంటే, ఓ సారీ మేడం, ఒక్కొక్కసారి మన నీడల్ని మనం నమ్మకూడదు. ఏ చెక్ చేస్తే దొరికిపోతారేమో అని భయమా అని జీవన అడిగితే, నాకేం భయం లేదు అంటుంది ఆనంది. వెరీ గుడ్, ముందు డిజైనర్స్ మొబైల్స్ తీసుకొని చెక్ చేద్దాం. మీ మొబైల్స్ ఇవ్వండి. మేము ఎవ్వరికీ లీక్ చేయలేదు మేడం, జస్ట్ ఫార్మాలిటీ అంతే. అందరినీ చెక్ చేస్తారు, ఇవ్వండి అంటూ జీవన తన ప్లాన్లో భాగంగా అందరినీ చెక్ చేస్తూ ఆనంది దగ్గరికి వచ్చి నీ మొబైల్ ఇవ్వు అని అడుగుతుంది. ఆనంది మొబైల్ కూడా తీసుకుని చెక్ చేస్తుంది. ఎస్, దొంగ దొరికింది అంటుంది జీవన. ఎవరు తను అని ఆనంది అడుగుతుంది. జీవన నువ్వే అని చెప్పి అందులో వేరే కంపెనీకి సెండ్ చేసిన ఫోటోలను చూపిస్తుంది. లేదు, నేను ఎవరికి సెండ్ చేయలేదు, లీక్ చేయలేదు. నేనెందుకు అలా చేస్తాను? నేనే ఈ షోలో పార్టిసిపేట్ చేద్దామని చెప్పిన నేనే ఇలా చేస్తానా? నన్ను నమ్మండి అంటుంది ఆనంది. ఇంక సునంద కోపంగా, తప్పు నువ్వే చేసి నువ్వే డిజైన్స్ లీకయ్యాయని బాధపడి ఇప్పుడు నిజం బయటపడేసరికి ఇదంతా నీకు తెలియకుండా జరిగినట్టు భలే నటిస్తున్నావు అంటుంది. నటించడం కాదండి, నిజంగానే నా మొబైల్ నుంచి ఎలా వెళ్ళిందో నాకర్థం కావడం లేదు అని ఆనంది బాధపడుతూ చెప్తుంది. చెప్పు ఆనంది, ఎంతకి అమ్మేశావు మా పరువుని? ఎంతకి తాకట్టు పెట్టావు? ఎందుకిదంతా చేశావు? మా పరువుని ఎందుకిలా తీస్తున్నావు అని నిలదీస్తుంది సునంద. ఇదంతా ఎలా జరిగిందో నాకు నిజంగా తెలియదు. నేనసలు ఏ తప్పు చెయ్యలేదు, ఎవరికీ పంపించలేదు. ఎవరు ఈ పని చేశారో నేను తెలుసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకుంటాను అని పురుషోత్తంగారికి చెప్తుంది ఆనంది. ఎంత టైం కావాలి అని జీవన్ అడుగుతుంది. 24 అవర్స్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్తుంది ఆనంది. 24 గంటలు టైం అడుగుతోంది కదా, నేను 24 గంటల తర్వాత మాట్లాడతాను. ఈ లోపల నిరూపించుకో, లేకపోతే తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడుతుంది అని పురుషోత్తంగారు చెప్తారు. సరే సార్, నేను ఏ తప్పు చేయలేదని తప్పకుండా నిరూపించుకుంటాను. ఈ పని ఎవరు చేశారో కనిపెట్టి తీరుతాను అని ఆనంది చెప్తుంది. ఇంక బాధతో అక్కడనుంచి తన ఉన్న చోటికి, గుడికి వెళ్ళిపోతుంది. జీవన, అలేఖ్య తమ ప్లాన్ సక్సెస్ అయ్యిందని సంబరపడిపోతూ ఉంటారు. ఆనంది, ఇక నువ్వు ఈ ఆఫీస్లో నుంచి వెళ్ళిపోతావు, ఇంట్లోనూ ఆఫీస్లోనూ నేనే చక్రం తిప్పుతాను అని అనుకుని జీవన చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. జీవన, నా గురించి మర్చిపోవద్దు. నేను నీకింత హెల్ప్ చేశాను కదా, ఆదిత్యని సునందగారినే ఒప్పించి నన్ను ఆదిత్య భార్యని చెయ్యాలి అని అలేఖ్య చెప్తుంది. సరే, నువ్వేమీ టెన్షన్ పడద్దు, అంతా నేను చూసుకుంటాను అని చెప్తుంది జీవన. దాంతో సంబరంగా ఇంటికి వెళ్ళిపోతుంది అలేఖ్య. ఆఫీస్లో జరిగిందంతా సింహాద్రి, పద్మమ్మ, సీను తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. అలేఖ్య సంబరంగా ఇంటికి రావడంతో అనుమానంగా చూస్తారు. బిడ్డకి ఎన్ని కష్టాలొచ్చినాయి, మొదట పడిన నీందే ఇంకా వెళ్ళిపోలేదు, మరొక కొత్త కష్టం వచ్చి పడింది. ఇదంతా ఎవరు చేసి ఉంటారు? అలేఖ్య సంతోషంగా ఉండడం చూస్తే నాకు లాయరమ్మ బిడ్డమీదే, ఈ అలేఖ్య మీదే అనుమానంగా ఉంది అని పద్మమ్మ సింహాద్రితో, సీనుతో అంటుంది. ఇంకా అలేఖ్య ఇందుమతితో ఆఫీస్లో జరిగిందంతా చెప్తూ ఉంటుంది. జీవన, నేను కలిసి ఆనందిని ఆఫీస్లోంచి, ఇంట్లోంచి గెంటివేయడానికి ఒక మంచి ప్లాన్ వేశాం. అది సక్సెస్ అయ్యింది. ఇంక చూడు, ఆనంది ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది అని ఇద్దరు చెప్పుకొని చాలా సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన సీను వీళ్ళిద్దరి మాటలు వింటాడు. వెంటనే ఆనందికి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో ఆనంది అలేఖ్య దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, ఆఫీస్లో డిజైన్స్ని నువ్వే కదా వేరే వాళ్ళకి పంపించావు, లేదంటే నిన్ను పోలీసులకి పట్టిస్తాను, వాళ్లే నీతో నిజం బయట పెట్టిస్తారు అని ఆనంది కోపంగా అలేఖ్యనే అడుగుతుంది. దాంతో అలేఖ్య భయపడి, ఇదంతా జీవన చెబితే చేశాను అని నిజం ఒప్పుకుంటుంది. ఇంకా ఆనందికి జీవన మీద చాలా కోపం వస్తుంది. ఎన్నిసార్లు తప్పు చేసినా నిన్ను క్షమించి వదిలేశాను, మరోసారి తప్పు చేస్తే వదిలిపెట్టలేదని వార్నింగ్ ఇచ్చాను, నా జీవితమే నీకిచ్చాను, అయినా తప్పుల మీద తప్పులు చేస్తూ పోతూనే ఉన్నావు. ఈసారి నిన్ను వదిలేస్తే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటావు. నీకు జీవితమిచ్చిన నామీదే పగ సాధిస్తున్నావు. ఇంక గమ్మునుంటే నీ ఆటలు ఇంటటితో ఆపవు. నీకు తగిన శాస్తి చేస్తాను, అందరి ముందు నీ గుట్టు బయటపెడతాను అని పోలీసుల్ని తీసుకుని ఆనంది సునంద ఇంటికి వస్తుంది. ఇక ఆనంది పోలీసుల్ని తీసుకుని సునంద ఇంటికి వస్తుంది. కోపంతో తలుపులు తోస్తుంది. దాంతో ఇంట్లో వాళ్లందరూ కూడా హాల్లోకి వస్తారు. ఆనంది పోలీసుల్ని తీసుకురావడంతో అందరితో పాటు జీవన షాకవుతుంది. పోలీసుల్ని తీసుకుని మా ఇంటికెందుకు వచ్చావు అని సునంద అడుగుతుంది. తప్పు చేసిన వాళ్లు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అని ఆనంది చెబుతుంది. ఎవరు అని సునంద అడుగుతుంది. ఆనంది జీవనవైపు వేలు చూపిస్తుంది. మన కంపెనీకి సంబంధించిన డిజైన్స్ని నా మొబైల్ నుండి వేరే వాళ్లకి పంపించింది అసిస్టెంట్ మేనేజర్ అలేఖ్య, కాని వాళ్లతో ఈ పని చేయించింది మాత్రం ఈ పెద్ద మనిషి జీవన అని ఆనంది చెబుతుంది. దాంతో సునంద చాలా కోపంగా జీవన దగ్గరికి వెళ్లి, నా పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి పని ఎందుకు చేశావు అని చెంపచెల్లుమనిపిస్తుంది. అత్తయ్యగారు, నన్ను కొట్టొద్దండి, ఆనందిని ఆఫీసులోంచి గెంటేయడానికి ఈ పని చేశాను.
మీరు చెప్తేనే నేనీ పని చేశాను అని జీవన చెప్తూ ఉండగా, నువ్వు చేసిందే నా పరువు తీసే పని. నువ్వు తప్పు చేసి నామీద నింద వేస్తున్నావా? ఊరికే వదలకూడదు. ఇంత పెద్ద తప్పు చేసిన నిన్ను తప్పకుండా శిక్షించాలి అంటుంది సునంద. ఇంక చైతన్య, ఇదంతా నువ్వు చేసి ఏమీ తెలియని వదిన మీద వేస్తావా? ఇంకా ఎన్ని కుట్రలు చేస్తావు? నీకు సరైన శిక్ష పడాల్సిందే. వదినా, జీవనని పోలీసులకు పట్టించు, శిక్ష వేయించు అంటాడు. ఏమిటమ్మా జీవనా, ఇంత పెద్ద తప్పు చేసి ఆ తప్పు ఆనంది మీద వేశావు? నీకు కరెక్టుగా అనిపిస్తోందా అని నిలదీస్తాడు శశికాంత్. ఇక ఆనంది జీవనని జుట్టుపట్టుకుని బయటికి లాక్కొని పోతుంది. ఆనంది, ఆగు ఆగు అంటూ ఉంటుంది జీవన. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.